టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ రాజేశ్వర రెడ్డి గారు, దీనికి ముందు వీడియోలో అసలు ఫైర్ అనే కాన్సెప్ట్ ఏంటనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే అంటే ఇప్పుడు ఎవరైనా రిటైర్ అవ్వాలి అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాకో లేదంటే అంతకంటే ముందు ఎవరైనా రిటైర్ అవ్వాలి అంటే అంటే ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ ద్వారానే రిటైర్ అవ్వాలా? ఏ నార్మల్గా రిటైర్ అయితే ఏమవుతుంది అసలు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే జనరల్గా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఫైర్ ఏంటి, రిటైర్మెంట్ ఏంటి. రిటైర్మెంటే కదా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే. మనకు అంటే జాబ్ బిజినెస్ చేయకుండా మనం సర్వైవ్ అవుతున్నాం కదా అనుకోవచ్చు. అది రిటైర్మెంట్ కేసులో అది కరెక్ట్. ఎందుకంటే మనం ఒక జాబ్లోనో బిజినెస్లోనో ఉన్నాము, దాని నుండి సేవింగ్స్ చేసి ఒక కార్పస్ క్రియేట్ చేసి ఎప్పుడైతే అది ఆపేస్తామో అప్పుడు మనకి మన ఆర్థిక అవసరాలు వాట్ ఎవర్ ద నీడ్స్ వాటిని చేసుకోవడానికి రిటైర్మెంట్ అంటున్నాం. బట్ ఫైర్ అనేది ఏంటంటే ప్రీ రిటైర్మెంట్, అంటే రిటైర్మెంట్ని పోస్ట్పోన్ చేయడం. అది ఆ రిటైర్మెంట్ని 5 years పోస్ట్పోన్ చేయడమా, 10 years పోస్ట్పోన్ చేయడమా, 15 years పోస్ట్పోన్ చేయడమా అనేది ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎందుకు మరి ఆ ప్రీపోన్ చేయడం ఎందుకు, రిటైర్మెంట్ని ప్రీపోన్ చేయడం ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, సాలరీడ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మనము వర్క్ చేసి మన ఎడ్యుకేషన్ అయిపోగానే మన దానికి సంబంధించి ఏదో జాబ్ దొరికేసి అందులో జాబ్లో జాయిన్ అయిన తర్వాత బిజినెస్ అని ఇలా మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ ఆపర్చునిటీ. బట్ కొంతమందిలో కొన్ని హాబీస్ ఉంటాయి, కొన్ని హాబీస్ వాటిని వాళ్ళు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా చేయలేరు. ఎందుకు అనంటే ఈ వర్క్లో పడి, ఈ మార్నింగ్ టు 9 to 9 వర్క్లో బిజినెస్లో పడిపోయి వాళ్ళ హాబీస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతారు లైఫ్లో. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఫైర్ కాన్సెప్ట్ అండి. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం, కానీ ఈ మన రెగ్యులర్ లైఫ్లో పడేసి రిటైర్మెంట్ అయ్యేసరికల్లా ఉన్న టైం అంతా అయిపోతుంది. ఆ మ్యూజిక్ అనే ఆ పర్టికులర్ హాబీని ఆయన దాన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, దానివల్ల ఎంజాయ్మెంట్ చేయాలన్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా టైం ఉండట్లేదు. మన హాబీస్ని వీటిని పక్కకు పెట్టేస్తున్నాం. సో ఈ ఫైర్ కాన్సెప్ట్లో ఆ హాబీస్ని మనము చేయగలుగుతున్నాం. తొందరగా రిటైర్ అయ్యి మనం ఏదైతే ఉద్యోగం, ఏదైతే బిజినెస్ మన అవసరాలకు దాని మీద డిపెండ్ అవ్వట్లేదో, మనకు రెగ్యులర్గా ఇన్కమ్ స్ట్రీమ్ వస్తుందో, అప్పుడు మన ఇట్లాంటి హాబీస్ని మనము లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది సింపుల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఒక నావ ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు ఒక వెహికల్ తీసుకుందాం. ఆ వెహికల్ అనేది మన లైఫ్ అండి, మన జీవితం. మనము ఒక వెహికల్ నుంచి ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాము అని అన్నప్పుడు దాంట్లో ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ మన ఈ ఫైనాన్షియల్ రీసోర్సెస్. సో ఈ రీసోర్సెస్ అన్నీ ఉన్నంత కాలము మనము కంఫర్టబుల్గా వెళ్తాం ఆ జర్నీకి. ఎప్పుడైతే ఇంధనం ఫ్యూయల్, ఈ ఫైనాన్షియల్ రీసోర్సెస్. సో ఈ ఫైర్ కాన్సెప్ట్ వల్ల ఏంటి అని అంటే మనకు ఆ ఇంధనం ఆగిపోకుండా ఉంటుంది. సో మనం కంఫర్టబుల్గా రీచ్ అవ్వచ్చు. ఇది ఒకవేళ ఫైర్ అచీవ్ చేస్తే ఏంటి బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు అవసరము అని అంటే మన 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 లోపల ఉన్న ఆ రియల్ హాబీస్ అనుకోండి, ఆ కోరికలండి, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఫైర్ అన్నాం. మరి ఆ ఫైర్ అచీవ్ చేసిన తర్వాత ఏంటి అని అంటే ఆ మెంటల్ పీస్ ఏదైతే ఉందో, మనం అచీవ్ అయ్యాక మనకు పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్నప్పుడు మన హాబీస్ని మనం ఎంజాయ్ చేసే ఆ మెంటల్ పీస్ నార్మల్ రిటైర్మెంట్లో దొరకదండి. ఎందుకంటే నార్మల్ రిటైర్ అయ్యేసరికి అక్కడ మన ఎనర్జీ ఉండదు. 60 years అన్నప్పుడు 60 yearsకి రిటైర్ అయితే పోనీ ఆ ఎంజాయ్ చేద్దామన్న ఆ ఓపిక, ఆ ఎనర్జీ, అది టైం ఉంటుంది. సో ఆ టైము ఉన్నా మనం ఏం చేయలేం. కాబట్టి దీన్ని ఫైర్ అనే కాన్సెప్ట్తో మనం ముందే ప్లాన్ చేసుకొని ఫ్రూగల్ మెంటాలిటీతో, అంటే మన ఎక్స్పెన్సెస్ని ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ, సేవింగ్స్ని, ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ ఆ ఫైర్ కార్పస్ని క్రియేట్ చేసి అప్పుడు జాబ్ మీద, బిజినెస్ మీద డిపెండ్ కాకుండా మన హాబీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయండి ఫైర్ ఎందుకు అవసరమా అనే దానికి. నవేడేస్ మన ఈరోజు వాటిల్లో చూస్తే జాబ్ సెక్యూరిటీ. ఇప్పుడు జాబ్ స్టార్ట్ చేస్తాము, ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ఉన్నారండి చాలామంది, నేను కలిసిన వాళ్ళు ఏమంటారంటే మేము 50, 55, 60 వరకు వర్క్ చేయలేమేమో అండి, ఎందుకంటే డే బై డే
ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మనది మనం అప్డేట్ చేసుకోవాలి. టెక్నాలజీ ఎందుకంటే వచ్చే జనరేషన్ చాలా అప్డేటెడ్ ఉంటున్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది అని అంటున్నారు. సో అట్లాంటి కేసులో అంటే జాబ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అంటే మనం 60 years వరకు వర్క్ చేసే పొజిషన్ లేదు విత్ దిస్ అప్డేటెడ్ ఈ రెవల్యూషన్, మన డిజిటల్ రెవల్యూషన్ వీటన్నిటిలో. సో అందుకోసమైనా మనం ఫైర్ కార్పస్ క్రియేట్ చేసుకోగలగాలి. ఎందుకు అనంటే ఉన్నప్పుడు ఆ ఫ్రూగల్ మెంటాలిటీని మనం అలవాటు చేసుకొని ఎక్స్పెన్సెస్ని అరెస్ట్ చేసుకొని హయ్యర్ సేవింగ్స్కి వెళ్ళినప్పుడు కార్పస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ ఆ జాబ్ సెక్యూరిటీ అనే దాని నుండి బయటపడతాం. అండ్ ఇది నేను సాలరీడ్ క్లాస్కి చెప్పాను. బిజినెస్ క్లాస్కి తీసుకుందాం. బిజినెస్ క్లాస్కి కూడా దేర్ విల్ బీ ఫ్లక్చుయేషన్స్. ఒక బిజినెస్ కంటిన్యూస్గా ఇయర్ ఆన్ ఇయర్ 10, 15, 20, 25 years జనరేట్ చేస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడున్న ఈ రెవల్యూషన్లో బిజినెస్ మోడల్సే మారిపోతున్నాయండి. బిజినెస్ ఉంటుంది, బిజినెస్ మోడల్స్ మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్ళి చూస్తే వెజిటబుల్స్ అమ్మే బిజినెస్ ఉంది, ఆ అమ్మే మోడల్ మారిపోయింది. హెయిర్ కటింగ్ సెలూన్స్ ఉన్నాయి, ఆ అమ్మే మోడల్ మారిపోయింది. అన్ని అద్దాల్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు. అంటే ఒకప్పుడు రోడ్డు మీద జరిగే బిజినెస్ అన్ని ఇప్పుడు అద్దాల్లో జరుగుతున్నాయి. సో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు, వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఫైర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇది. అదే జాబ్ చేసే వాళ్ళకైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా లోపల కొన్ని హాబీస్ ఉండి రియల్ లైఫ్లో ఈ జాబ్ బిజినెస్ వల్ల నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాననే బాధ, దాని నుండి కూడా బయటపడడానికి దిస్ ఫైర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఫైర్ యొక్క ఆవశ్యకత గురించి, అది భవిష్యత్తులో మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే ఆవశ్యకత గురించి కూడా చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.